తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. బెంగాల్లో టీఎంసీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సీఎం మమతా బెనర్జీ బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. సొంత నియోజకవర్గం భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీని సువేందు 15,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ నందిగ్రామ్లో మమతాపై సువేందు విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆయన చేతుల్లోనే మమతా మరోసారి ఓడిపోవడం తృణమూల్ కాంగ్రెస్ కు ఇది గట్టి దెబ్బగా మారింది. కొల్లగొట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Whatever election commission has done with the central forces and prime minister and home minister, it is totally illegal, and we will ask for counter mandate. It is totally loot. మమతా బెనర్జీ పార్టీ పరాజయానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవే ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవటం, కుంభకోణాలు, మహిళలపై అఘాయిత్యాలు, కట్ మనీ సంస్కృతి, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. మరోవైపు హిందూ ఓటు బ్యాంకు దూరం కావటం దీదీ కొంప ముంచింది. 71 ఏళ్ల మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించారు. అన్ని స్థానాలకు తానే అభ్యర్థులని చెప్పుకోగా ప్రజలు అంగీకరించలేదు. ప్రభుత్వంలో పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మితిమీరిన పెత్తనం మేనత్త ఓటమికి మరో ముఖ్య కారణమైందని సొంత పార్టీ నేతలే ఆక్షేపిస్తున్నారు. బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట మమతా బెనర్జీకి అతిపెద్ద సవాల్ ఎదురైంది. ఎస్ఐఆర్ కింద రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందని, తమ మద్దతుదారుల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మమతా బెనర్జీ గగ్గోలు పెట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. తొలగింపునకు గురైన ఓటర్లలో చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులేనని తెలుస్తోంది. 2011 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతున్న దీదీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరిగింది.